ఆయనకి విగ్రహారాధన అంటే ఇష్టం ఉండదు. కానీ వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య ఇద్దరు కూడా బాబాగారి భక్తులు. వాళ్ళ ఇంట్లో చిత్రపటానికి ప్రతిరోజు ప్రాతకాలంలో అంటే 4:30కే ప్రాతకాలంలో లేచి పూజలు భజనలు చేసి వాళ్ళకి స్తోత్రాలు చేసి నైవేద్యం పెడుతూ ఉంటారు. అయితే భార్య షిరిడీకి వెళ్ళాలని కోరిక, కొడుకుని తోడు పంపించాలని తండ్రి కోరిక. కానీ అబ్బాయి ఏమంటాడంటే, మేము వెళ్తే బాబాకి నైవేద్యం పూజ ఎవరు చేస్తారు అంటే, అప్పుడు ఆ అబ్బాయి కండిషన్ పెడతాడు, నీవు ప్రతిరోజు బాబాకి పూజ చేసి నైవేద్యం పెడతానంటే మేము షిరిడీకి వెళ్తాము. అయితే కండిషన్ ఏంటంటే అలా పెట్టినప్పుడే భోజనం చేయాలి. అంటే చూడండి ఎట్లా పెట్టారు. నిజంగా మనం కూడా ఈరోజు సత్యచరిత్ర చదవాలనుకున్నాను, సత్సంగానికి పోవాలనుకున్నాను అనుకుంటాం కదా, మనం కూడా కండిషన్ పెట్టుకోవాలి. సత్యచరిత్ర చదివితేనే టిఫిన్ తింటాను, సత్యచరిత్ర చదివితేనే భోజనం చేస్తాను. లేదా మనం డబ్బు మీద ప్రేమ ఉండేవాళ్ళు కాబట్టి ఏ రోజైతే సత్యచరిత్ర చదవను ఆ రోజు ఒక 200 బాబా ఉండి లేస్తాను అనుకుంటే 200 కోసమైనా మనం చదువుతాం. చూడండి అలా అప్పుడు ఆయన భార్య మీద ప్రేమతో ప్రార్థనా సమాజం అయినా కూడా నేను చేస్తాను అని చెప్తాడు. ఆయన ఒక మిల్లులో సూపరింటెండెంట్గా ఉంటాడు. ఆ రోజు పనుల్లో ఎక్కువగా ఉండబట్టి ఆయన నైవేద్యం పెట్టడం మరిచిపోయి వెళ్ళిపోతాడు. రోజు ఎలా చేస్తుంటాడంటే భోజనానికి వచ్చినప్పుడు ఆ నైవేద్యం పెట్టిన పటిక బెల్లాన్ని తింటుంటాడు అతను. ఆ రోజు నైవేద్యం లేదయ్యా పెట్టలేదంటే అతను లేచి భోజనం టేబుల్ కాడించి లేచి బాబా పటం దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను క్షమించు, నేను ఎంతో తప్పుదం చేశానని విలవిలవిలా ఏడుస్తాడు. ఇక్కడ మనం సచ్చరిత్రలో గమనిస్తే మనకి ఒక చరణాకాలతో కొట్టుకున్నట్లు. అతను విగ్రహారాధన చేసేవాడు కాదు, భక్తుడు కాదు, కానీ అతను ఒక్క రోజు నైవేద్యం పెట్టకపోతేనే అంత విలవిలగా ఆడిపోయాడే. మనలో మనం ప్రశ్నించుకుంటాం, మనం ఏ రోజైనా పూజ మానేసినా నైవేద్యం మానేసినా ఆయనకి ఏమి చేయకపోయినా మనం ఏమన్నా బాధపడుతున్నామా, పశ్చాత్తాపడుతున్నామా, ఏడుస్తున్నామా? మనకు అంత బాధ ఉందా? లేదు. ఈరోజు మర్చిపోయావులే అనుకుంటాం. అలా కాదు. ఎందుకంటే మనము భగవంతుడికి చేసే పూజ మనం ప్రతిరోజు కంపల్సరీ దినచర్య. ఆకలైనా కాకపోయినా టిఫిన్ తింటున్నాం, ఆకలైనా కాకపోయినా పూజ చేస్తున్నాం. భగవంతుడిని కూడా నిత్య చర్యగా మనం కంపల్సరీగా పెట్టుకోవాలి. లేకపోతే ఎలా బాధపడాలో చూపించాడు. అప్పుడు తర్కడ్ గారు పెద్ద ఆయన ఆత్మారాం తర్కడ్ జాబు రాస్తారు చిన్నబ్బాయికి. షిరిడీకి జాబు రాసి నన్ను క్షమించు, నేను ఘోరమైన తప్పుడు చేశాను అని అంటాడు. అప్పుడు ఈ అబ్బాయి ఇక్కడ ఏదో జరిగింది అని అనుకుంటారు. అయితే తర్కడ్ భార్య వాళ్ళ కుమారుడు ఇద్దరు కూడా బాబాగారి దగ్గరికి వెళ్ళినప్పుడు బాబాగారు సీతాదేవి తర్కడ్, జ్యోతింద్ర తర్కడ్తో, అమ్మా ప్రతిరోజులాగే బాంద్రాకి ఈరోజు వెళ్ళాను, ఈరోజు అక్కడ ఏమీ లేక ఉపవాసంతో వెనక్కి తిరిగి వచ్చాను అంటాడు. ఇంకో మాట కూడా చెప్తాడు, ఎలాంటి రుణానుబంధము అంటే బాబాగారు ఈ చర్య ద్వారా మనకంతా ఒక విశ్వవ్యాప్త సందేశాన్ని ఇస్తున్నాడు. ఏంటంటే మనకు అంతకుముందు మామూలుగా నిజాలు మాట్లాడుకుంటే మనం భగవంతుడికి నైవేద్యం పెడతాం, కానీ ఆయన తింటున్నాడో లేదో మనకు తెలియదు. ఇలా అంటాం. ఎవరి మనసులో వాళ్ళు నిజంగా ప్రశ్నించుకోండి. మనం భగవంతుడికి అక్కడ నైవేద్యం పెట్టినప్పుడు ఆయన తింటున్నాడనే భావన ఉందా? లేదు. కానీ బాబాగారు మీరు ప్రేమగా పెడితే నేను తింటాను అని ఈ విశ్వానికంతా తెలియజేశారు. అలాగే ఇంతకుముందు మనం నైవేద్యం పెట్టాలంటే గుడికి వెళ్ళాలి. కొన్ని గుళ్ళల్లో అయితే పూజారికి ఇవ్వాలి, వాళ్ళు మనం చేసింది తీసుకోరు. కానీ బాబాగారు మనకి ఎంత గొప్ప అవకాశం ఇచ్చారంటే, పెట్టే మనసు ఉంటే నువ్వు ఏది పెట్టినా తింటా, ఇడ్లీ పెట్టు, ఉప్మా పెట్టు, చపాతీ పెట్టు, ఏదైనా పెట్టు, నేను తింటానని మహిళలకి చాలా గొప్ప వరం ఇచ్చాడు. అలాగే పెట్టాలి అంటే మన వాళ్ళు ఇప్పుడు ఉండే పనుల్లో పెట్టలేదు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, మీరు నాకు పెడితే నేను సంతోషిస్తాను, దానివల్ల మీకు మేలు జరుగుతుంది అంటాడు. అలాగే ఇంకో సందర్భంలో ఎవరైనా సరే ఏదైనా తిన్నా తాగినా నాకు అర్పించకుండా తినకుండా ఉండే వాళ్ళకి నేను ఎప్పుడు వాళ్ళ వెంటే ఉంటాను, భక్తి భావంతో నా వైపు మళ్ళీతే రేయింబగళ్ళు నీతోనే ఉంటాను అంటాడు. మనకు కావాల్సింది భక్తే. ఆ భక్తిని తీసుకోమని ఈ తర్కడ్ కథ ద్వారా మనకి చెప్పారు.